అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 259 రాజేంద్రవర్మ ఎక్స్పోజ్డ్. ఇక స్టోరీలోకి వెళ్తే రాజేంద్రవర్మ రిక్వెస్ట్ మేరకు కావ్యను చూడటానికి అతని ఇంటికి వెళ్ళిన విరాట్కు వింత అనుభవం ఎదురవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం హాస్నికి విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకోమని అడిగిన ఆమెతో గతం గుర్తుకు వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి బయటకు వచ్చేస్తాడు. భోజనం చేసి వెళ్ళమని చెప్పిన రాజేంద్రవర్మ మాటలను తిరస్కరించి యాక్సిడెంట్ విషయంలో అతన్ని కార్నర్ చేస్తాడు. ప్యాలెస్కి వచ్చిన అతనికి హాస్ని చేసిన పని విసుగు పుట్టింది. ఆమెతో జరిగిన డిస్కషన్లో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన కాల్ గురించి అతనికి చెప్తుంది హాస్ని. కీర్తి ద్వారా ఆఫీస్లో జరుగుతున్న మార్పుల గురించి అతన్ని ప్రశ్నిస్తుంది. రోజులు వేగంగా గడిచి ఆమెకు 3 నెలలు రావడంతో చెకప్ చేయించుకోవాలన్న ఉద్దేశంతో హాస్పిటల్కి తీసుకెళ్లాడు విరాట్. క్యాబిన్లోకి వచ్చిన ఇద్దరిని విష్ చేసి హాస్పిటల్కి రొటీన్ చెకప్ చేసి 3rd మంత్స్లో చేయాల్సిన స్కానింగ్ చేసింది డాక్టర్. స్క్రీన్ మీద చిన్న డాట్ లాగా కనిపిస్తున్న తమ బేబీస్ని చూసి ఇద్దరి మనసు ఆనందంతో నిండిపోయింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న తన ప్రాణాలను వేలితో తాకి పెరిగిన గుండె సవ్వడిని కంట్రోల్ చేసుకొని హాస్ని చేతిని పట్టుకొని సంతోషం వ్యక్తం చేశాడు విరాట్. తన బిడ్డ అనుకోగానే అతని మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఇది అని తెలియని భావన అతని నిలువల్లా కమ్మేస్తూ ఉంటే ఒకేసారి ఇద్దరిని ఇస్తున్న హాస్ని మీద ప్రేమ ఉప్పొంగింది. స్కానింగ్ ముగిసిన తర్వాత బేబీస్ ఇద్దరు గ్రోత్ చాలా బాగుందని హాసినికి మరికొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించింది డాక్టర్. తమకి థ్యాంక్ యూ చెప్పి బయటకు వస్తున్న ఇద్దరు కారిడార్లో నడుస్తున్న సమయంలో ఉన్నట్టుండి, విరాట్ గారు, కడుపులో ఉన్న బేబీస్ చాలా అందంగా ఉంటారా, మీలాగా కోపంగా ఉంటారా అని ఒక తిక్క ప్రశ్న వేసింది హాస్ని. ఆమె ప్రశ్నకు ఆమెను పిచ్చిదానిలాగా చూసి, పోలికలు ఎవరి వచ్చినా బుద్ధులు మాత్రం నావే రావాలి. నా పిల్లలకి నా ఐక్యూ కాకుండా నీ తెలివితేటలు వస్తే చాలా కష్టం. అందుకే ఇప్పటి నుంచే దేవుణ్ణి నా కోరిక తీర్చమని వేడుకుంటున్నాను అని బదులిచ్చాడు విరాట్. అంటే నాకు బుర్ర లేదని మీ ఉద్దేశమా? అసలు తెలివితేటలు లేకపోతే కంపెనీని ఎలా రన్ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించిన తన గొయ్యి తానే నవ్వుకుంది. చెప్పుకోవడానికి మాత్రం కంపెనీకి బాస్, కానీ తెలివితేటలు మాత్రం శూన్యం. నీ తెలివితో కనుక కంపెనీని రన్ చేసి ఉంటే ఇప్పటికే ఎప్పుడో దివాలా తీసి ఉండేది. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు రచ్చ చేస్తున్నావు అని వెట్టకారంగా నవ్వాడు. అతని మాటలకు ఉడుక్కుంటూ, హలో ఎక్స్క్యూజ్ మీ, ఒకప్పుడు అంటే ఆడుకునే దాన్ని, కానీ ఈ మధ్య నేను కూడా పని చేస్తున్నాను. అసలే మీ బుర్రలో చిప్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పనిచేస్తుంది. అది బాగున్నంతసేపు పర్లేదు, మాయరోగం వస్తేనే నాకు మారుతుంది. అందుకే రిస్క్ తీసుకోలేక వర్క్ నేర్చుకుంటున్నాను. భవిష్యత్తులో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా తీసుకున్నా ఆశ్చర్యం లేదు అని ప్రౌడ్గా చెప్పింది హాస్ని. అని పడి నవ్వుతూ, జోక్ ఆఫ్ ది ఇయర్ ఇదే తెలుసా? నువ్వు అవార్డు తీసుకునే రోజు వస్తే మాత్రం నీకు దండేసి దండం పెడతా. అప్పటి వరకు నీ సైజుకు తగ్గ మాటలు మాట్లాడు, కాస్త సూట్ అవుతాయి అని వేలాకోలం చేశాడు. అతని ఆ మాటలకు ఆక్రోశం పొంగి వస్తూ ఉంటే, నాకు కూడా ఒకరోజు వస్తుంది, అప్పుడు నేనేంటో ప్రూవ్ చేసి చూపిస్తాను. మీరంతటి మీరే వచ్చి నన్ను పొగడకపోతే నా పేరు మార్చుకుంటాను అని మూతి తిప్పుతూ ఎదురుగా వస్తున్న వ్యక్తులను చూసి నడిచేది కాస్త ఆగిపోయింది. ఏడ్చాలి, నీ మొహానికి అంత సీన్ లేదు అనుకుంటూ పక్కకు చూసిన విరాట్కు కాస్త దూరంలో బొమ్మలాగా నిలబడి ఎట్టో చూస్తున్న హాస్ని కనిపించింది. ఇదేంటి ఎంత సడన్గా ఆగిపోయి ఎట్టో చూస్తోంది అని అనుమానంతో అటుగా చూసిన అతనికి వసుమతితో నీరసంగా నడుచుకుంటూ వస్తున్న కావ్య కనిపించింది. ఆమెను ఒక క్షణం తీక్షణంగా చూసి హాస్ని చేయి గట్టిగా పట్టుకొని కదిలిన విరాట్కు అడ్డంగా నిలబడి, ఇంకా నా మీద కోపం పోలేదా? నేను కాల్ చేస్తూ ఉంటే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఆ రోజు నా బిహేవియర్కి క్షమాపణ చెప్పాను కదా, ఇంకా ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో ఇంత నిర్దయగా ఎలా ఉంటున్నావు అని అతన్ని ప్రశ్నించింది. అసలు అక్కడ హాస్ని ఉందని, కానీ ఆమె ముందు ఇదంతా మాట్లాడితే తన చులకనగా అవుతానని కూడా ఆమెకు అనిపించలేదు. ఆమె దృష్టి అంతా కేవలం విరాట్ మీద మాత్రమే ఉంది. ఆలోచన అంతా అతని వైపు తిప్పుకోవడంలోనే ఉంది. అందుకే అతను హాస్ని మీద చూపిస్తున్న కేరింగ్కి కోపం వస్తున్నా కూడా దిగమింగుకుంటూ ముఖాన్ని బాధగా పెట్టి మరీ అడిగింది. అయితే ఆమె ముందు తన మేనకోడలు విరాట్తో అంత దీనంగా మాట్లాడడం నచ్చని వసుమతి గబుక్కున హాస్ని చేతిని పట్టుకొని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, పక్కకు వస్తావా? అప్పటి వరకు విరాట్కి బోర్ కొట్టకుండా కావ్య కంపెనిస్తుంది అని అడుగుతూనే ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా పక్కకు లాక్కెళ్ళింది వసుమతి. ఆమె ప్రవర్తనకి షాక్ అయిన హాస్ని కలవరపాటుగా వెనక్కి తిరిగి విరాట్ కళ్ళల్లోకి చూసేసరికి పర్లేదు వెళ్ళమన్నట్లుగా కళ్ళార్పాడు. అతని నుండి వచ్చిన చిన్న సైగా ఆమెలో ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటే వసుమతితో కాస్త ముందుకు వెళ్ళి విరాట్కి కనిపించేలా నిలబడి, ఇప్పుడు చెప్పండి, నాతో మాట్లాడేంత ముఖ్యమైన విషయాలు మీకేమున్నాయి అని ఆమెను ప్రశ్నించింది హాస్ని. అంటే అది వాళ్ళకి ప్రైవసీ ఇద్దామని అని అన్న వసుమతి వైపు కోపంగా చూస్తూ, నా ముందే నా భర్తతో మాట్లాడమని మీ మేనకోడలికి ప్రైవసీ ఇచ్చారంటే మీరు చాలా గ్రేట్ అత్తయ్య గారు. మీలాంటి ఉత్తమ స్త్రీని నేను ఎక్కడ చూడలేదు తెలుసా.
మీలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మావయ్య గారు నిజంగా దేవుడు అని వెటకారంగా అంది హాస్ని. ఏంటి, నాది చీప్ మెంటాలిటీ అంటావా అని కోపంగా అడిగిన వసుమతి వైపు అమాయకంగా చూస్తూ, చీప్ కాదు అత్తయ్య గారు, చక్కటి అన్నాను. బహుశా మీకు సరిగ్గా వినపడలేదేమో. ఎలాగో హాస్పిటల్కి వచ్చారు కదా, చెవికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఆలస్యం చేస్తే చెడు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పింది హాస్ని. బాబోయ్, ఈ పిల్ల చూడటానికి తింగర్గా ఉంటుంది కానీ చాలా తెలివైనది, కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అనుకొని, బహుశా నేను పొరపాటుగా విన్నానులే. సరే, ఆ విషయం వదిలే. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది, డాక్టర్ ఏమన్నారు అని ఆరా తీసింది వసుమతి. ప్రస్తుతానికి నేను నా పిల్లలు చాలా బాగున్నాం అత్తయ్య గారు, డాక్టర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు అని సమాధానం చెప్పింది హాస్ని. ఇందుకే విరాట్ నీతో బాగానే ఉంటున్నాడా? అసలే గతం గడిచిపోయిన పిల్లాడు కదా, ఎప్పుడైనా కోపంలో తిట్టినా కొట్టినా మాటలతో గాయపరిచినా మనసుకి తీసుకోకు. ఎంతైనా కట్టుకున్న భార్య కాబట్టి తను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే. గర్భవతిగా ఉన్న స్త్రీలు వైలెన్స్కి ఎంత దూరంగా ఉంటే కడుపులో బిడ్డకు అంత మంచిది. కాబట్టి నీ మాటలతో అతన్ని రెచ్చగొట్టకుండా జాగ్రత్తగా ఉండు. నువ్వు నమ్ముతావో లేదో, నాకు ప్రతి క్షణం నీ గురించే బెంగగా ఉంటుంది. అసలే కష్టం వస్తే చూడటానికి ముందు వెనక ఎవరూ లేని ఏకాకివి. భర్త పెట్టే బాధలను ఎలా తట్టుకుంటావో అని ఒకటే ఆలోచన అని తన మనసులో కుళ్ళు బయట పెట్టింది వసుమతి. ఆమె మాటలకి ఒక్క క్షణం బాధగా అనిపించినప్పటికీ తనని ఎమోషనల్గా వీక్ చేయడమే ఆమె ఉద్దేశమని అర్థం చేసుకున్న హాస్ని వెంటనే నార్మల్ అయ్యి, నా గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. ఆ దేవుని దయ వల్ల విరాట్ గారిలో చాలా మార్పు వచ్చింది. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు తెలుసా. నన్ను ప్రత్యేకంగా హాస్పిటల్కి తీసుకొచ్చి దగ్గరుండి చెకప్ చేశారు. అనుక్షణం నా చేయి పట్టుకొని నడుస్తూ నా మీద కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీరు చూశారు కదా, ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి అని ధీటుగా జవాబిచ్చింది హాస్ని. అదంతా నీ కడుపులో ఉన్న పిల్లల మీద ప్రేమతోనే కదా. ఎంతైనా డబ్బున్న అబ్బాయిలకి సున్నితంగా పొందగా ప్రవర్తించే అమ్మాయిలు నచ్చుతారని విన్నాను. నువ్వు చూస్తే ఎప్పుడు గట్టిగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు ఉంటావు. ఈ డెలివరీ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందోనని భయంగా ఉంది. భవిష్యత్తులో నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎత్తయ్య ఉందని మర్చిపోకు అని ఆమెకు బాధ పెట్టే విధంగా మాట్లాడింది వసుమతి. మీకు అలాంటి అనుమానాలు అక్కర్లేదు అత్తయ్య గారు. ప్రస్తుతం ఆయన గతం మర్చిపోయి ఉండొచ్చు, కానీ ప్రేమతో కానీ కోపంతో కానీ దగ్గరికి తీసుకునే వ్యక్తి నేను మాత్రమే. ఇక భవిష్యత్తులో కూడా నేను మాత్రమే ఉంటాను. కాబట్టి నా గురించి ఆలోచనలు వదిలేసి మీ మేనకోడల సంగతి చూసుకోండి. అసలే ఆరోగ్యంతో బాధపడే పిల్ల, అందని దానికోసం ఎక్కువగా ఆరాటపడితే ప్రాణం పుట్టుక్కుమంటుంది అని నవ్వుతూనే అంటించింది హాస్ని. ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో మరొక పక్క నిలబడ్డ హాస్ని మీద దృష్టి సారించిన అతనితో, నా ప్రశ్నకు సమాధానం చెప్పు విరాట్, నీ మౌనానికి అర్థమేంటి అని కన్నీళ్లు పెట్టుకుంది కావ్య. నేను ఆఫీస్ వర్క్తో బిజీగా ఉన్నాను, అందుకే మాట్లాడలేదు. ఆ మాత్రం దానికి ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావు అని ఆమెను అడిగాడు. ఇక్కడ తను మాట్లాడుతున్నా కూడా అతని చూపంతా హాస్ని మీద ఉండటం గమనించిన కావ్య తట్టుకోలేకపోయింది. ట్విన్స్ కారణంగా కాస్త పైకి కనిపిస్తున్న ఆమె పొట్టవైపు అదో రకంగా చూస్తూ, ఇదంతా ఈ ప్రెగ్నెన్సీ కారణంగా జరుగుతుంది కదా. ఆమె కడుపులో వీళ్ళు పెరగడం వల్లే విరాట్ నాకు దూరం అయిపోయాడు. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఎలాగో లేదు, కానీ వీలైతే అంతం చేయొచ్చు కదా. వీలైనంత తొందరగా ఆ పని చేస్తే నాకున్న అడ్డంకి పూర్తిగా తొలగిపోతుంది. విరాట్ పూర్తిగా నా సొంతం అవుతాడు అని రాక్షసంగా ఆలోచించింది. కొన్ని సంవత్సరాలుగా అడ్డమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విరాట్ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కావ్యలో మరింత కోపాన్ని పెంచింది. కాలంతో పాటు ఆ కోపం పంతంగా మారి అతన్ని దక్కించుకోవడానికి, ఆఖరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడింది. దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వేచి చూడాలి. ఇదిలా ఉండగా హాస్నిని బాధ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న వసుమతి మాటిమాటికి సమాధానం చెప్తున్న ఆమె ప్రవర్తనకు మరింత ఉడికిపోయింది. దాంతో ఆవేశంలో ఆలోచన మర్చి నోటికి వచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టింది. ఇదిగో అమ్మాయి, ఇప్పుడు నీ కడుపులో రుద్రమనేని వాసులు పుడుతున్నారు. వాళ్ళిద్దరూ అబ్బాయిలైనా పర్లేదు, కానీ అమ్మాయిలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా విరాట్కి మాత్రం వారసునిచ్చి తీరాల్సిందే, అర్థమైందా అని అడిగింది. మీరు చెప్పింది బాగా అర్థమైంది అత్తయ్య గారు, కానీ ఈ విషయం చెప్పాల్సింది నాకు కాదు, మీ అబ్బాయికి అంటూ అప్పుడే వచ్చిన విరాట్తో, చూడండి, నేను ఖచ్చితంగా కొడుకులనే కనాలని మీ పిన్ని గారు ఆర్డర్ వేస్తున్నారు. పిల్లల్ని కండం నా బాధ్యత, కానీ అబ్బాయిల్ని పుట్టించాలన్నా అమ్మాయిల్ని పుట్టించాలన్నా కేవలం మీ చేతుల్లోనే ఉంటుంది కదా. ఎంతో అనుభవం ఉన్న ఆమెకు ఈ విషయం తెలియదా? అందుకే ఈ విషయం ఏదో మీకే చెప్పమని అంటున్నాను అని తెలివిగా వసుమతి నిరికించింది హాస్ని. ఆ మాటకి కోపం వచ్చిన విరాట్ వసుమతి వైపు తీక్షణంగా చూస్తూ, అన్నీ తెలిసిన మీరు ఇలా మాట్లాడడం ఏం బాగులేదు పిన్ని. పుట్టబోయేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు నా రక్తమే. నా తర్వాత నా సామ్రాజ్యాన్ని పాలించేది వాళ్ళే. అబ్బాయి పుడితే యువరాజ్ అవుతాడు, అమ్మాయి పుడితే యువరాణి అవుతుంది. అందులో ఎలాంటి తేడాలు లేవు. ఇంకెప్పుడు నా భార్యకి ఇలాంటి పిచ్చి కండిషన్స్ పెట్టకండి అని చెప్పి హాస్ని చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
గత కొంతకాలంగా విరాట్కు జరిగిన దాడిలో దొరికిన ముఖ్యమైన వ్యక్తిని తమ అండర్ గ్రౌండ్లో ఉంచి నిజం చెప్పమని చిత్రహింసలు చేస్తున్నాడు దాస్. అయితే తీసుకున్న డబ్బుకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి కేవలం తన బాస్ పేరు మాత్రమే చెప్పాడు, కానీ తమకు డీల్ ఇచ్చిన వ్యక్తి గురించి నిజాన్ని బయటపెట్టలేదు. కానీ వాళ్ళ ఆలోచన ముందుగానే కనిపెట్టిన విరాట్ కొద్ది రోజులు అతన్ని టార్చర్ చేస్తే నిజం దానంతటా అదే బయటకు వస్తుందని అంచనా వేశాడు. అందుకే దాస్ విషయం చెప్పినప్పుడు అతన్ని తమ ఆధీనంలోకి ఉంచమని చెప్పాడు. అప్పటి నుంచి ప్రతిరోజు ఎందుకు బతుకున్నానా అని బాధపడేలా అతని చిత్రహింసలు పెట్టాడు దాస్. ఇక అతని టార్చర్ తట్టుకోలేక, నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, కుదిరితే నన్ను చంపేయండి, లేదంటే నా కర్మకు నన్ను విడిచిపెట్టండి, అంతేకాని క్షణం క్షణం నన్ను చిత్రవద చేయొద్దు అని వేడుకున్నాడు. నీకంత బాధగా ఉంటే నిజం చెప్పచ్చు కదా, ఇంకా ఎందుకు నటిస్తున్నావు? ఇప్పటికే మించిపోయింది లేదు. నువ్వు నోరు తెరిచి నిజం చెప్తే ఈ క్షణమే వదిలేస్తాను, ఇక నువ్వే ఆలోచించుకో అని కన్నింగా నవ్వాడు దాస్. ఇక నిజం చెప్పడం తప్ప మరొక అవకాశం లేదని అర్థమైన వ్యక్తి ఆఖరికి నోరు విప్పాడు. మాకు విరాట్ గారిని చంపమని డీల్ ఇచ్చిన వ్యక్తి రాజేంద్ర వర్మ. అతనే మా బాస్తో డీల్ మాట్లాడాడు. ఇప్పటికే అతని అకౌంట్ నుంచి మా బాస్ అకౌంట్కి కొన్ని కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగింది. నిజానికి మీ సార్ మీద అటాక్ ప్లాన్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటి వరకు వేసిన ఎన్ని ప్లాన్స్ ఫెయిల్ అయిన తర్వాత ఆ రోజు కొండ మీద అటాక్ చేసే అవకాశం దొరికింది. కానీ మేము ఎంత రిస్క్ చేసినా కూడా మీరిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. అసలు ఈ డీల్ వల్ల మాకు చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎన్ని చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మీకు కావాల్సిన నిజం చెప్పాను కదా, ఇక నన్ను వదిలేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. ఇదంతా అతనే చేశాడని చెప్పడానికి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగిన దాస్ ఆ మాటకి అదంతా తన బాస్ మాత్రమే డీల్ చేశాడని, తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, తనకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసని నిజాయితీగా ఒప్పుకున్నాడు ఆ వ్యక్తి. దాంతో అప్పటి వరకు అదే గదిలో కూర్చొని తను చెప్పిందంతా వింటున్న విరాట్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడేం చేయమంటారు సార్? మనకు ఎవరు చేయించారో తెలిసింది, కానీ ఎలాంటి ఆధారాలు లేవు. మీరేం చెప్తే అదే ప్రొసీడ్ అవుతాను అని వినయంగా చెప్పాడు దాస్. వెంటనే రాజేంద్ర వర్మని ఇక్కడికి రమ్మని చెప్పు అని ఆర్డర్ వేసి స్మోక్ చేస్తూ ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన రాజేంద్ర వర్మ చేతిలో గన్తో చైర్లో సింహంలా కూర్చొని ఉన్న విరాట్ని, అక్కడ ఉన్న పరిస్థితిని చూసి భయంతో బిగుసుకుపోయాడు. ఇప్పుడు రాజేంద్ర వర్మ పరిస్థితి ఏమవుతుంది? విరాట్కి నిజం చెప్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.